రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణం చేసి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలి. ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల వ్యాన్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ చిహ్నంల రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ జాడి నరసింహులు ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్స్తో మాట్లాడరు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గత సంవత్సరంలో 4 లక్షల ప్రమాదాలు జరగగా అందులో ఒకటి మనం ఆటో డ్రైవర్లు అండ్ మరియు డీసీఎం డ్రైవర్లతోని మంత్లీ మాసోత్సవాల రోడ్ సేఫ్టీ మాసోత్సవాల భాగంగా మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరియు మా రోడ్ సేఫ్టీ అంజన్ కుమార్ సార్, మా ప్రస్తుతం మా సిపి శ్రీ శ్రీనివాస్ సార్ ఆదేశానుసారం ఈ రోజు మా సిఐ గారి ద్వారా, మన ఏఏ మధు గారి ద్వారా పెద్దపల్లి పట్టణంలో డీసీఎం డ్రైవర్స్ మరియు ఆటో డ్రైవర్స్ కు రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా పాటించాల్సినటువంటి నియమాలు, ట్రాఫిక్ సైన్స్, డూస్ అండ్ డూ నాట్స్ అనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ అవగాహన కార్యక్రమం తర్వాత వాళ్ళతోని ఈ రోడ్డు సంబంధించినటువంటి ప్రతిని కూడా చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు, పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ అందరూ దయచేసి ఓవర్ స్పీడ్ కానీ, ఓవర్టేక్లు కానీ, రాంగ్ రూట్లు కానీ, సెల్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రిపుల్ రైడ్ కానీ, సిగ్నల్ జంప్ కానీ ఇవన్నీ చేయొద్దని మీ ద్వారా పెద్దపల్లి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోడ్డు భద్రతను పాటించాలని, యాక్సిడెంట్ ఫ్రీ పెద్దపల్లిని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.